ఒక ప్రశ్న, రేపటి నుంచి నీ శాలరీ అకౌంట్లో డబ్బు పడకపోతే నువ్వు ఎంతకాలం బతకగలవు? ఒక వారం, ఒక నెల, లేక ఒక సంవత్సరం? మరొక ప్రశ్న, నువ్వు నిజంగా జీవిస్తున్నావా లేక శాలరీ వచ్చే తేదీ కోసం ఎదురు చూస్తున్నావా? ఈరోజు నేను చెప్పబోయే విషయం కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ మనకి అసౌకర్యం కలిగించే ప్రశ్నలే మనల్ని మేల్కొల్పుతాయి. ఒకప్పుడు మనిషి ప్రకృతితో కలిసి జీవించాడు. నీరు ప్రకృతి ఇచ్చింది, ఆహారం ప్రకృతి ఇచ్చింది, గాలి ప్రకృతి ఇచ్చింది, ఆశ్రయం కూడా ప్రకృతిలోనే వెతుక్కున్నాడు. కానీ ఈరోజు మనిషి ప్రకృతిపై కాదు, ఒక శాలరీ స్లిప్పై ఆధారపడుతున్నాడు. అదే ఆధునిక నాగరికత యొక్క అత్యంత విజయవంతమైన కండిషనింగ్. మనకు చిన్నప్పటి నుంచి ఒకే ఫార్ములా నేర్పించారు: బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, జీతం పెంచుకో, అంతే. కానీ ఎవరూ మనల్ని ఇలా అడగలేదు, నిజంగా నీకు స్వేచ్ఛ ఉందా? నీ జీవితాన్ని ఒకసారి గమనించు. ఉదయం లేవడం, ట్రాఫిక్, ఆఫీస్, టార్గెట్స్, స్ట్రెస్, ఈఎంఐస్, బిల్స్, మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. రోజులు గడుస్తుంటాయి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడే ఉన్నావు. జీతం పెరిగిందని స్వేచ్ఛ పెరిగినట్లు కాదు. రాబర్ట్ కియోస్కి ఒక మాట ఇలా చెప్తా ఉన్నారు: పూర్ పీపుల్ వర్క్ ఫర్ మనీ, రిచ్ పీపుల్ మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్. ఈ ఒక్క వాక్యంలో మొత్తం వ్యవస్థ దాగి ఉంది. చాలామంది డబ్బు కోసం పనిచేస్తున్నారు, కొంతమంది మాత్రమే డబ్బుల్నే తమ కోసం పనిచేసేలా చేస్తున్నారు. ఇదే తేడా. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యసనం డ్రగ్స్ కాదు, సర్టెనిటీ. ప్రతి నెల మొదటి తేదీన డబ్బు వస్తుందనే సర్టెనిటీ. ఆ సర్టెనిటీ కోసం ఎంతోమంది తమ ఇష్టాలను, తమ కళ్ళను, చివరకు తమ వ్యక్తిత్వాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. ద కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, బట్ నథింగ్ ఎవర్ గ్రోస్ దేర్. ఇప్పుడు కొందరు అంటారు, అంటే ఉద్యోగం చేయకూడదా? కాదు, సమస్య ఉద్యోగం కాదు, ఉద్యోగం మాత్రమే మార్గం అని నమ్మడం, అనుకోవడం సమస్య. శాలరీ సమస్య కాదు, శాలరీ మీదే పూర్తిగా ఆధారపడటం సమస్య. ఎ జాబ్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్ టు ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. మనీ గురించి ఒక గొప్ప నిజం ఉంది: మనీ ఈజ్ ఎ టెరబుల్ మాస్టర్ బట్ అన్ ఎక్సలెంట్ సర్వెంట్. డబ్బులు నీకు సేవ చేయాలి, నువ్వు డబ్బుకి సేవ చేయకూడదు. కానీ చాలామంది జీవితాల్లో అది పూర్తిగా రివర్స్ ఆర్డర్లో జరుగుతుంటుంది. మనుషులు తమకు అవసరం లేని వస్తువుల్ని తమ వద్ద లేని డబ్బుతో తమకు నచ్చని వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయడానికి కొనుగోలు చేస్తుంటారు. We buy things we don't need with money we don't have to impress people we don't care about. ఈ ప్రకృతిని ఒకసారి గమనించండి. చెట్లు తమకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటుంది. నది ప్రవహిస్తుంది. సూర్యుడు ఎవరి అప్రూవల్ కోసం ఉదయించడు. కానీ మనిషి, అతను సొసైటీ అప్రూవల్ కోసం జీవిస్తాడు, శాలరీ ఫిగర్స్ కోసం జీవిస్తాడు, స్టేటస్ కోసం జీవిస్తున్నాడు. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్ బై జీన్ జాక్వస్ రూసో. ఇప్పుడు ఆ సంఖ్యలు ఇనుపతో లేవు, ఈఎంఐస్తో ఉన్నాయి, లోన్స్తో ఉన్నాయి, సోషల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి, శాలరీ డిపెండెన్సీతో ఉన్నాయి. అందుకే వారెన్ బఫెట్ ఒక అద్భుతమైన మాట ఇలా అంటూ ఉన్నారు: ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ హ్యావ్ టు వర్క్ అంటిల్ యూ డై. ఇది ఉద్యోగం వదిలేయమని చెప్పడం కాదు, నీ జీవితంలో ఇన్కమ్కి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉండాలని గుర్తు చేయడం. ఎందుకంటే ఒకే ఆదాయ వనరు ఉంటే ఒకే ఫెయిల్యూర్ పాయింట్. ద హైయెస్ట్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ టు బై థింగ్స్, ఇట్ ఈస్ టు బై బ్యాక్ యువర్ ఫ్రీడమ్. డబ్బు సంపాదించు, కానీ డబ్బు కోసం మాత్రమే జీవించుకో. ఉద్యోగం చేయి, కానీ ఉద్యోగాన్నే నీ గుర్తింపుగా మార్చుకోకు. నీ జీవితాన్ని తిరిగి నీ చేతుల్లోకి తీసుకో. ఇదే వినయజం. ఆలోచించండి, మీరు నిజంగా జీవిస్తున్నారా లేక కేవలం సర్వైవ్ అవుతున్నారా? థ్యాంక్ యూ.